తెనాలి గంగనమ్మపేటలో గల గోపాల్ రెడ్డి వారి వీధి నందు కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామనవమి మహోత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారి సత్యనారాయణ వ్రతం జరిగింది. అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. స్థానిక గంగానంపేటలోని గోపాలరెడ్డి వారి వీధిలో జరిగిన శ్రీరామ నవమి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా స్వామివార్లు శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే వ్రతాన్ని తిలకించారు. తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుగ్గుల వెంకటప్పయ్య, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ చీమకుర్తి సుబ్రహ్మణ్యం మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాది గంగానపేట బాలాజీ కళ్యాణ మందిరం. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం అన్నప్రసాదం దాదాపు 1000 మందికి వర్షం వచ్చి ఇబ్బంది పెట్టింది. అయినా సరే బఫే ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. శ్రీరామనవమి జరిగిన క్రమంలో ఈరోజు సత్యనారాయణ వ్రతం. ఈ సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. ఒక 1000 మందికి ఏర్పాటు చేసినామండి. వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగింది. అంటే ఇప్పుడు చిన్నగారి ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాదం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇలాగే జరుగుతుంది.